5,000 కోట్ల భూ కబ్జాని దర్జాగా చేసేసినటువంటి భరత్ గారు మా ఆధీనంలో ఉన్నటువంటి భూమి, గీతం విద్యా సంస్థల ఆధీనంలో ఉన్నటువంటి భూమిని మేము క్రమబద్ధీకరించుకుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అన్నాడు ఆయన. అన్నంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది సార్. ఏంటంటే బ్రహ్మానందం గారు ఓ సినిమాలో ఉంటది, జైల్లో పెడతారు బ్రహ్మానందం గారిని. ఎందుకయ్యా నన్ను జైల్లో పెట్టారు నేనంటే, ఓ తల్లి వాళ్ళ అబ్బాయి అల్లరి చేస్తున్నాడని బయటికి వెళ్తే బూచోడు పట్టుకుంటాడరా అని చెప్పింది. వాళ్ళని ఎత్తుకొచ్చేస్తాను. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశానని. అలాగే ఈయన చేసింది ఏంటంటే పెద్ద భూ కబ్జా, పెద్ద ల్యాండ్ గ్రాబ్. ముందు ఇమీడియట్ గా ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి భరత్ మీద. అది మానేసి ఎంత అంటే చేసినటువంటి తప్పుడు పన్ను కూడా ఎంత అద్భుతమైనటువంటి కవరింగ్ ఇచ్చుకుంటారో చెప్పాలంటే మా విశాఖ ఎంపీ భరత్ గారిని ఒక ఉదాహరణగా తీసుకుంటే సరిపోద్ది అనిపించింది. ఆయన ఏం చెప్పాడు, మా ఆధీనంలో ఎలాగొచ్చింది ఇలా ఆధీనంలోకి ప్రభుత్వ భూమి. సరే, దాన్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ప్రతిఘటిస్తూ ప్రతిపక్ష పార్టీగా మేము వెళ్ళి ఆ భూముల్ని సందర్శించాలని గౌరవ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఆ నాయకత్వంలో మేమంతా వెళ్తే కనీసం మమ్మల్ని పరిసరాల్లో కూడా వెళ్లకుండా పోలీసులు పెట్టి అడ్డుకున్నటువంటి పరిస్థితి.